హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి స్టాక్ మార్కెట్లో అసలు సెబీ అంటే ఏంటి, అలాగే బిఎస్సి ఎన్ఎస్సి అంటే ఏంటో ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. సో వీడియో అనేది చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో అనేది కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా సరే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో అంతా చివరిదాకా చూసిన తర్వాత ఈ వీడియో పైన మీ యొక్క జెన్యూన్ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇంకా టాపిక్ లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సెబీ అంటే ఏంటో తెలుసుకుందాం. సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఈ సెబీ అనేది ఎంటైర్ స్టాక్ మార్కెట్ ని రెగ్యులేట్ చేస్తుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ డైలీ స్టాక్ మార్కెట్ లో చాలా మంది పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అయితే అంతమంది పార్టిసిపేట్ చేయడం ద్వారా అంత మనీ అనేది మార్కెట్ లోకి వస్తుంది. అయితే ఇంత మనీ అనేది మార్కెట్ లో ఉండడం వలన చాలా మంది ఎలా ఆలోచిస్తారంటే ఏదైనా ఫ్రాడ్స్ లేదా స్కామ్స్ చేసి ఆ మనీ అయితే తీసుకుందాం అనుకుంటారు. అయితే ఇవేమీ జరగకుండా సెబీ అనేది ఎంటైర్ స్టాక్ మార్కెట్ ని రెగ్యులేట్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ సెబీ అనేది స్టాక్ మార్కెట్లో ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ అలాగే ఏమైనా రిపోర్ట్స్ అనేవి రిలీజ్ చేయాలంటే మొత్తం ఈ సెబీయే చూసుకుంటుంది. అలాగే ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఒక కంపెనీ అనేది స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వాలంటే అది మొత్తం సెబీ చేతిలోనే ఉంటుంది. సో ఓవరాల్గా సెబీ అనేది ఎంటైర్ స్టాక్ మార్కెట్ని రన్ చేస్తూ ఉంటుంది. అది కూడా ఒక సిస్టమేటిక్ వేలో ఎవరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఎంటైర్ మార్కెట్ని రన్ చేస్తూ ఉంటుంది. సో ఇది ఓవరాల్గా సెబీ అంటే. ఈ సెబీ యొక్క రోల్స్ ఇప్పుడు బోర్డు మీద క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెబీ చూసుకుంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో సెబీ అనేది ఎంటైర్ స్టాక్ మార్కెట్ని రెగ్యులేట్ చేస్తుంది. అయితే ఏ విధంగా రెగ్యులేట్ చేస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటువంటి స్కామ్స్ ఫ్రాడ్స్ జరగకుండా చూసుకుంటుంది స్టాక్ మార్కెట్లో. అంటే ఎటువంటి ఇన్వెస్టర్ అయినా ట్రేడర్ అయినా నష్టపోకుండా చూసుకుంటుంది. అంటే నష్టపోవడం అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్లో నష్టపోకుండా ఈ సెబీ అనేది చూసుకుంటుంది. అలాగే నెక్స్ట్ స్టాక్ మార్కెట్కి సంబంధించిన ఏమైనా అప్డేట్స్ అలాగే దానికి సంబంధించిన రిపోర్ట్స్ ఏమైనా రిలీజ్ చేయాలంటే ఈ సెబీయే వాటిని చూసుకుంటుంది. అలాగే నెక్స్ట్ ఫైనల్గా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక కంపెనీ అనేది స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వాలంటే ఇది పూర్తిగా సెబీ చేతిలోనే ఉంటుంది. ఈ సెబీ అనేది ఒక కంపెనీని స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలంటే ఆ కంపెనీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్ని క్లారిటీగా చెక్ చేసి అది అసలు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వడానికి ఎలిజిబుల్ కాదా అనేది డిసైడ్ చేసేదే ఈ సెబీ. సో ఓవరాల్గా సెబీ అనేది ఈ రోల్స్ అనేది ప్లే చేస్తుంది. మీకు ఇంకా సింపుల్గా క్లారిటీగా చెప్పాలంటే స్టాక్ మార్కెట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఒక సిస్టమేటిక్ వేలో రన్ చేయడానికి సెబీ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇది ఓవరాల్గా సెబీ అంటేని. అయితే ఇప్పుడు అసలు నెక్స్ట్ బిఎస్సి ఎన్ఎస్సి అంటే ఏంటో తెలుసుకుందాం. బిఎస్సి ఎన్ఎస్సి అంటే ఇవి రెండు స్టాక్ ఎక్స్చేంజెస్. అంటే ఇందాక మనం సెబీ గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ సెబీ ద్వారా కంపెనీస్ అనేవి ఈ స్టాక్ ఎక్స్చేంజెస్లో లిస్ట్ అవుతాయి. ఇలా లిస్ట్ అయిన తర్వాత ఈ కంపెనీకి సంబంధించిన షేర్స్ అనేవి పబ్లిక్గా ట్రేడ్ అవుతాయి. సో అప్పుడు ఆటోమేటిక్గా మనలాంటి వాళ్ళు అనేవాళ్ళు ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ లేదా ట్రేడింగ్ అనేది చేయవచ్చు. సో ఓవరాల్గా బిఎస్సి మరియు ఎన్ఎస్సి అనేవి ఇండియాలోనే టాప్ ఎక్స్చేంజెస్. ఈ ఎక్స్చేంజెస్లో కంపెనీస్ అనేవి లిస్ట్ అవ్వడం ద్వారానే మనలాంటి వాళ్ళు అనేవాళ్ళు ఆ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ లేదా ట్రేడింగ్ అనేది చేయవచ్చు. సో ఇవి ఓవరాల్గా స్టాక్ ఎక్స్చేంజెస్ అంటే. అయితే ఇప్పుడు వన్ బై వన్ వీటి గురించి క్లారిటీగా తెలుసుకుందాం, వినండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బిఎస్సి అంటే ఏంటో తెలుసుకుందాం. బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఈ బిఎస్సి అనేది 1875లో స్టార్ట్ అయింది. ఇది ఏషియాలోనే ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇప్పుడు దాకా ఈ బిఎస్సిలో 5000+ కంపెనీస్ అనేవి లిస్ట్ అయి ఉన్నాయి. అలాగే ఈ బిఎస్సికి ఒక ఇండికేటర్ అనేది ఉంది. ఆ ఇండికేటర్ ఏంటంటే సెన్సెక్స్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెన్సెక్స్ అంటే ఏంటో తెలుసుకునే ముందు అసలు ఇండికేటర్ అంటే ఏంటో తెలుసుకుందాము. ఇండికేటర్ అంటే మార్కెట్ అనేది ఇంక్రీజ్ అయ్యిందా లేదా డిక్రీజ్ అయ్యిందా అని తెలిపేదాన్ని ఇండికేటర్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే బిఎస్సిలో 5000+ కంపెనీస్ అనేవి లిస్ట్ అయి ఉన్నాయి. అయితే డైలీ మనం ఈ 5000+ కంపెనీస్ని అనాలిసిస్ చేసి మార్కెట్ అనేది ఇంక్రీజ్ అయ్యిందా లేదా డిక్రీజ్ అయ్యిందా అనేది తెలుసుకోవాలంటే చాలా కష్టం. అలాగే చాలా టైం అనేది కూడా వేస్ట్ అవుతుంది. సో అందుకోసమే ఈ బిఎస్సికి సెన్సెక్స్ అనే ఇండికేటర్ అనేది ఒకటి క్రియేట్ చేశారు. అయితే ఈ సెన్సెక్స్లో ఏంటంటే బిఎస్సిలో లిస్ట్ అయిన 5000+ కంపెనీస్లో టాప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఫండమెంటలీ స్ట్రాంగ్ ఉండి వాల్యుయేషన్ అనేది ఎక్కువగా ఉన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి టాప్ 30 కంపెనీస్ అనేవి సెలెక్ట్ చేసి ఆ కంపెనీస్ని సెన్సెక్స్లో యాడ్ చేస్తారు. సో అప్పుడు ఆటోమేటిక్గానే ఈ టాప్ 30 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి పర్ఫార్మెన్స్ని బట్టి మనం మార్కెట్ అనేది ఇంక్రీజ్ అయిందా లేదా డిక్రీజ్ అయిందా అనేది తెలుసుకోవడం అనేది కొంచెం ఈజీ అవుతుంది. సో ఓవరాల్గా చాలా ఈజీగా మనము మార్కెట్ అనేది ఏ విధంగా ఉందా అనేది తెలుసుకోవచ్చు. అయితే బిఎస్సి గురించి ఇంకా క్లియర్గా బోర్డు మీద క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఈ బిఎస్సి అనేది 1875లో స్టార్ట్ అయింది. ఈ బిఎస్సిలో 5000+ కంపెనీస్ అనేవి లిస్ట్ అయి ఉన్నాయి. అలాగే బిఎస్సి అనేది ఏషియాలోనే ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్. అలాగే బిఎస్సికి ఇండికేటర్ వచ్చేసి సెన్సెక్స్. ఈ సెన్సెక్స్ అనేది టాప్ 30 కంపెనీస్ పర్ఫార్మెన్స్ని ట్రాక్ చేసి మనకు మార్కెట్ అనేది ఇంక్రీజ్ అయ్యిందా లేదా డిక్రీజ్ అయ్యిందా అనేది తెలియజేస్తుంది. సో ఇది ఓవరాల్గా బిఎస్సి అంటే. మీ అందరికీ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అసలు ఎన్ఎస్సి అంటే ఏంటో క్లారిటీగా తెలుసుకుందాం. ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఈ ఎన్ఎస్సి అనేది 1992లో స్టార్ట్ అయింది.
ఈ ఎన్ఎస్సిలో ఇప్పటి వరకు 2000+ కంపెనీస్ అనేవి లిస్ట్ అయి ఉన్నాయి. అలాగే ఈ ఎన్ఎస్సి అనేది 5th లార్జెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ ది వరల్డ్. అంటే వరల్డ్ లోనే స్టాక్ ఎక్స్చేంజెస్ లో ఈ ఎన్ఎస్సి అనేది టాప్ 5 లో ఉంది. అలాగే నెక్స్ట్ ఈ ఎన్ఎస్సికి ఇండికేటర్ వచ్చేసి నిఫ్టీ. నిఫ్టీ అనేది టాప్ 50 కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్స్ ని మెజర్ చేసి ట్రాక్ చేస్తుంది. దీని ద్వారా మనకి మార్కెట్ అనేది ఇంక్రీజ్ అయిందా లేదా డిక్రీజ్ అయిందా అనేది మనకు తెలుస్తుంది. ఆల్రెడీ మీకు ఇండికేటర్ అంటే ఏంటో ఇందాక క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఈ ఎన్ఎస్సి గురించి ఇప్పుడు బోర్డు మీద ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఈ ఎన్ఎస్సి అనేది 1992లో స్టార్ట్ అయింది. ఈ ఎన్ఎస్సిలో 2000+ కంపెనీస్ అనేవి లిస్ట్ అయి ఉన్నాయి ఇప్పుడు దాకానే. అలాగే ఈ 5th లార్జెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ ది వరల్డ్. ఈ ఎన్ఎస్సి అనేది వరల్డ్ లోనే టాప్ 5 స్టాక్ ఎక్స్చేంజెస్ లో ఒకటి. అయితే ఈ ఎన్ఎస్సికి ఇండికేటర్ చూసుకుంటే నిఫ్టీ. ఈ నిఫ్టీ అనేది టాప్ 50 కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్స్ ని మెజర్ చేసి ట్రాక్ చేస్తుంది. దీని ద్వారా మనకి మార్కెట్ అనేది ఇంక్రీజ్ అయిందా లేదా డిక్రీజ్ అయిందా అనేది మనకు తెలుస్తుంది. సో ఓవరాల్ గా ఇది ఎన్ఎస్సి అంటే. అయితే ఇప్పుడు దాకా చెప్పిన బిఎస్సి మరియు ఎన్ఎస్సి మీద మీ అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సింపుల్ గా చెప్పాలంటే బిఎస్సి మరియు ఎన్ఎస్సి అనేవి 2 స్టాక్ ఎక్స్చేంజెస్. ఈ స్టాక్ ఎక్స్చేంజెస్ లోని కంపెనీస్ అనేవి లిస్ట్ అవుతాయి. ఇలా లిస్ట్ అయిన తర్వాత కంపెనీకి సంబంధించిన షేర్స్ అనేవి పబ్లిక్ గా ట్రేడ్ అవుతాయి. ఆ పబ్లిక్ గా ట్రేడ్ అయిన షేర్స్ ని మనలాంటి పబ్లిక్ అనేవాళ్ళు దాన్ని కొనుక్కుని వాటిలో ఇన్వెస్ట్మెంట్ లేదా ట్రేడింగ్ అనేది చేయవచ్చు. సో ఓవరాల్ గా స్టాక్ ఎక్స్చేంజెస్ అనేవి ఈ విధంగా వర్క్ చేస్తాయి. సో ఇప్పుడు దాకా చెప్పుకున్న సెబీ మరియు బిఎస్సి ఎన్ఎస్సి అనేవి ఒక ప్రాసెస్ లో వర్క్ అవుతూ ఉంటాయి. అయితే ఆ ప్రాసెస్ ని ఇప్పుడు బోర్డు మీద క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఇది చూసిన తర్వాత మీకే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ లో సెబీ అనేది ఉంటుంది. ఈ సెబీ అండర్ లో ఈ బిఎస్సి మరియు ఎన్ఎస్సి అనేవి వర్క్ చేస్తూ ఉంటాయి. అంటే వీటిలో ఏమైనా ఫ్రాడ్స్, స్కామ్స్, అలాగే ఏమైనా రిపోర్ట్లు అప్డేట్స్ ఇవ్వాలంటే ఈ సెబీ చూసుకుంటుంది. అయితే ఈ బిఎస్సి ఎన్ఎస్సిలో కంపెనీస్ అనేవి లిస్ట్ అవుతూ ఉంటాయి. అంటే ఇవి స్టాక్ ఎక్స్చేంజెస్ కదా, వీటిలో లిస్ట్ అవుతేనే మనకి ఈ కంపెనీస్ యొక్క షేర్స్ అనేవి పబ్లిక్ గా ట్రేడ్ అవుతాయి. అయితే ఈ కంపెనీస్ అనేవి ఈ స్టాక్ ఎక్స్చేంజెస్ లో లిస్ట్ అవుతాయి. ఇలా లిస్ట్ అయిన తర్వాత ఈ కంపెనీకి సంబంధించిన షేర్స్ అనేవి మనకి పబ్లిక్ గా ట్రేడ్ అవుతాయి. ఇలా ట్రేడ్ అయిన తర్వాత మనం వీటిలో ఇన్వెస్ట్మెంట్ కానీ లేదా ట్రేడింగ్ కానీ చేయవచ్చు. సో ఓవరాల్ గా ఈ ప్రాసెస్ అంతా ఈ విధంగా వర్క్ అవుతూ ఉంటుంది. ఇలా వర్క్ అవడం ద్వారా డైలీ మనకి స్టాక్ మార్కెట్ అనేది రన్ అవుతూ ఉంటుంది. సో ఇది ఓవరాల్ గానే మీ అందరికి క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో. ఈ వీడియో అనేది కొంచెం ఇన్ఫర్మేటివ్ అనిపించినా సరే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క జెన్యూన్ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే కనుక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను స్టాక్ మార్కెట్ గురించి బేసిక్ సిరీస్ అనేది స్టార్ట్ చేశాను. సో మీరు దాన్ని రెగ్యులర్ గా ఫాలో అవ్వాలంటే మన అకౌంట్ ని ఫాలో చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? నేను డైలీ పోస్ట్ చేసే కంటెంట్ ని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. అలాగే మనల్ని ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లో కూడా నేను షార్ట్ కంటెంట్ అనేది క్రియేట్ చేసి మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. అది కూడా మీకు మంచి వాల్యూ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. ఈ టెలిగ్రామ్ అనగానే మీరు భయపడకండి, దీంట్లో నేను కాల్స్, టిప్స్ ఇలాంటివి ఏమి ఇవ్వను. ఓన్లీ ఏదైనా పోస్ట్ పెడితే కనుక అందరికి ఒకేసారి వెళ్తుందన్న ఉద్దేశంతో ఈ టెలిగ్రామ్ గ్రూప్ అనేది క్రియేట్ చేశాను. సో దాంట్లో కూడా మీరు నేను ఫాలో అవ్వండి. ఏదైనా అప్డేట్స్ వస్తే కనుక నేను దాంట్లో పోస్ట్ చేస్తాను, అది అందరికి ఒకేసారి వెళ్తుంది. సో మనకి ఇండివిజువల్ గా పెట్టాలంటే టైం అనేది వేస్ట్ అవుతుంది కాబట్టి అలాగే ఒకేసారి గ్రూప్ లో పెట్టడం ద్వారా అందరికి ఒకేసారి వెళ్తుంది. సో ఆ ఉద్దేశంతో మీరు టెలిగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గానే మరొక ఇన్ఫర్మేటివ్ కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.